సో బతుకమ్మ చీరలు వచ్చినాయి ఈ ఏడు? ఏ రాలేవమ్మా. రేషన్ కార్డులను రాసుకోపోయారు, మళ్ళీ పింఛన్లను రాసుకోపోయారు, ఏది లేదు. గ్యాస్ సౌకర్యం 500 కార్డు అన్నారు, అంతా పుట్టినాయి. ఎగబడి రాపించుకున్నారు జనాలు, కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు. మరి పోయిన ఏడాది ఎట్లా జరుపుకున్నారు పండుగ? మంచిగా జరిగిందేమో. ఈసారి బతుకమ్మలా కనిపిస్తుంది అసలు 12 తారీఖు అంటే ఇప్పుడు ఎన్ని రోజులమ్మా? ఇవ్వాలి 8 తారీఖు, ఇంకా 4 రోజులే ఉంది. ఇక మన ఉన్న తోసింది చేసుకోవాలి. ఇక గవర్నమెంట్ వాళ్ళకి ఆశపడితే ఏడవుతుంది. అంతే కదా. పోయిన ఏడాది మీరు ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు నుంచి బాగా మొన్నటి వరకు చీరలు అది బతుకమ్మల ఆడోళ్ళకి సంబరాలు అన్నట్టు ఏదో ఆశ పడతారు బట్టలకు అన్నట్టు అదొక ఉండే. ఇప్పుడు అదొకటి లేదు. కనీసం ఇవన్నీ ఇస్తుంటే కదా అని ఉరుకుదురు. అది కట్టకపోయినా బాధ లేకుండా కానీ అయితే పోయి తెచ్చుకుందరు. నేను 4 సంవత్సరాలు పోయినా మా వద్ద మీద కరాలి. నాది ఇంకా 3 చీరలు ఉన్నాయి. మరి ఈసారి అసలు లేదే లేదు. అట్లా ఉన్నది గడుపుతున్నారు. అట్లా ఏం చేస్తారమ్మా? ఎవరు అంత ఇదిగా పోరాడేటోళ్ళు ఉంటారు గవర్నమెంట్ నుంచి. అంతే కదా. అంతే. ఇప్పుడు ఇదే ఆడబిడ్డల పండుగ మన తెలంగాణ. మళ్ళా పుట్టింటికి వస్తాం ఇన్ని అసలు పోనీ అది అమలుకి రాకున్నా బాగుండేది. వచ్చి కొన్ని రోజులు చేసి ఏదో ఆడపిల్లలకు ఆశ పెట్టి ఇప్పుడు తోసి చూపించినట్టు అయిపోయింది. అంతే కదా. అంతే, కొన్ని అట్లనే ఉంటాయి. పండుగ అసలు సందడి కనిపిస్తుంది ఏడన్నా? ఏం లేదమ్మా. ఇక 4 రోజులే ఉంది పండుగ. చూడు ఎట్లుంది అసలు. పండుగ రాలేదు వస్తున్నాయి అంతే. పండుగ అంటే గడిసి పండుగ అంటే ఒక రోజు వస్తుంది పండుగ. ఆడికెళ్ళి మళ్ళీ వేరే పండుగ వచ్చి దీపావళి వచ్చి నిరుడు బాగుండే. బతుకమ్మ చీరలు ఇవ్వడం మనం గౌరవించినట్టు, మనకి గవర్నమెంట్ పసుపు కుంకుమ ఇచ్చినట్టు భావిస్తుండే. అట్లనే అనుకుంటున్నాం. అవును, అట్లనే అనుకుంటాం కదమ్మా. మరి ఈసారి ఏంది మరి ఆయన అమ్మగారి ఇల్లు లేకుండా అత్తగారి ఇల్లు లేకుండా చేసిండు అంతే. చీరలు ఎట్లుంటుండే? మామూలు చీరలు ఉంటుండమ్మా. కట్టుకుంటుండే అట్లా కట్టుకొని పండుగ చేసుకుంటుండేనా? ఇప్పుడు ఇంకా 3 చీరలు కట్టనే లేదు నేను. 2 చీరలు కట్టిన మెత్త ఉండే ఇట్లా కట్టుకున్నాం. ఎందుకంటే 3 చీరలు కట్టిన 2 అట్లనే ఇంకా. ఏందో అమ్మ మరి అన్నాడు, ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ ఎవరు జీతాంచిండ్రో ఆయనకు తెలుస్తుంటుంది అవన్నీ. మనకు దాకా రానిస్తారు. చీరలు ఇస్తేనే మంచిదమ్మా. పైసలు ఉంటాయి. ఇప్పుడు కొంటాం అప్పుడు కొంటాం అంటాం, ఇంట్లోకి ఖర్చు చేస్తాం. బట్టలు ఇస్తేనే మంచిగా. ఏమో నేనైతే అనుకుంటున్నా ఉద్దేశం. ఒక్కొక్క దిమాకు ఉంటుంది అంతే. కొన్ని రోజులు రేషన్ మీద కార్డుల మీద చీరలు కాటన్ చీరలు ఇచ్చిండు. అవి కొన్ని రోజులు అయింది, కొన్ని రోజులు ఇవి అయింది. ఇప్పుడు మరి ఇంకేం చేస్తాడు? రేషన్ బియ్యం కూడా బంద్ చేసి పైసలు అకౌంట్లో వేస్తాను అన్నాడు. నాదేమో 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిందమ్మా కార్డు పోయి. ఆయన ఉండగా ఇట్లా చాయ్ కొట్టి పెట్టుకొని మెయిన్ రోడ్కు చింత చెట్ల కింద చాయ్ కొట్టి పెట్టుకొని ఉంటుంది నేను మా ఆయన. ఆడ నాకు తీరక తెచ్చుకోలే. 1 నెల 2 నెలలే తెచ్చుకోవాలి అంతే. నీది ఫింగర్ ఫీజే పడతలేదమ్మా, నీ కార్డు పోయింది అన్నారు. ఇక ఓలే తెచ్చుకోలేదు లేదు. ఇప్పుడు 15 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి కొందామన్నా ఎవరు ఇయ్యరు. ఏం చేస్తాం? గిట్లనే ఇది పెట్టుకున్నా నడిపించుకో. మస్తు బాగా వేస్తారమ్మ ఈడ. 1:30 12 అట్లా అవుతుంది. అప్పుడు ఏముండే పెద్దరమాస రోజు ఒక్కరోజు బతుకమ్మ ఆడేటోళ్ళు. తర్వాత అంతా ఆడుతుండేమని బతుకమ్మలు చేయకపోదు, మామూలుగా ఆడుదురు. మళ్ళీ దసరా రోజు చేదురు పెద్ద బతుకమ్మలు. నేనేమో చెప్పాలమ్మా, ఈ గవర్నమెంట్లు ఇస్తే తీసుకుంటుంటే లేకుంటే లేదేమో, కానీ ఇట్లా చేసేది లేకుండే. స్టార్టింగ్ నుంచి పెట్టేదన్నా పని చేసేది ఉండే. ఇప్పుడు పెట్టి ఊసరేపి సలవడగొట్టినట్టుంది ఇప్పుడు. అంతే కదా. అందరికి ఉంటాయి, కలిగిస్తాడు దేవుడు. కలిగేంది ఎవరికి ఉన్నది? మనకు ఆయన 100 రూపాయలు ఇస్తే మనం మన దగ్గర కలిగింది 50 రూపాయలు కొనుక్కుంటాం మేము. కానీ అది ఇన్ని సంవత్సరాలు ఇచ్చి ఇట్లా సడన్గా ఆపేసిండి. ఏందో మరి అర్థం కాదు. చాలామంది అయితే పోయి లైన్లో నిలబడలేక రూకుడు దొబ్బుడు కాక మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు నేనంటే పోయేలేదు, నేను నా దగ్గర ఉన్నే చాలని అనుకునేదాన్ని ఉన్నా. కొంతమంది ఎగబడి పోయేటోళ్ళు ఉంటారు. మా హక్కు మేము తీసుకుంటాం, ఎందుకు వదిలేయాలని పోయేటోళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి ఇబ్బంది ఇదే కదా. అంతే, ఇంకేముంది నేను చెప్పేది.